హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ఇప్పుడు వైసీపీ అయితే ఒక ప్రజా యుద్ధం మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇవాళ నుంచి కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కోటి సంతకాల పత్రాలని కూడా ప్రదర్శించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రైవేటీకరణ ఆగుతుందా లేదా? మరి వైసీపీ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గవర్ల మణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించి ముందు నుంచి కూడా వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఇది ప్రైవేటీకరణ అయిపోతుందని చెప్పేసి ప్రభుత్వం ట్రిబ్యూల్ ఫ్రీ విధానం అని చెప్పినప్పటికీ వాళ్ళు మాత్రం దీన్ని ప్రైవేటీకరణ రూపంలోనే తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు కాస్త ముందడుగు వేసేసి కోటి సంతకాల పత్రాలని ప్రదర్శించబోతున్నారు. గవర్నర్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్లబోతున్నారు. అంటే మరి ఇది ఆగే అవకాశం ఏమన్నా ఉందా? వీళ్ళ ప్రయత్నాలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా అంటున్నారు. 175 నియోజకవర్గాలు కదా. ఒక నియోజకవర్గాల్లో ఎంతమంది పెట్టాలి ఈ లెక్కన? కోటి సంతకాలు అంటే సాధ్యమయ్యే పనే? అంటే మనకి ఎంత మీరు లెక్కేసినా కూడా 1,75,000 మంది వస్తారా? అంటే అందాజా మాట్లాడుతున్నాం. ఇది జీవీఎంసీ దగ్గర నుంచి మొదలు పెడతారట. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, ఎంపీ బాబురావు, అనకాపల్లి ఎంపీ గుడివాడ అమర్నాథ్ జెండా ఊపి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వీళ్ళు ర్యాలీగా బయలుదేరి, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళాలట. ఏంటి? పీపీపీ మెడికల్ కాలేజెస్, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కట్టకూడదు అనేది వీళ్ళ ఉద్దేశంట. అంటే ఏ వంకాలేనమ్మ డొంక పట్టుకు తిరిగిందని వీళ్ళకి ఏంటంటే ఏది లేదు. ఈ పీపీపీ మోడల్లో మొన్న నిర్మలా సీతారామన్ వెళ్ళి సుబ్బారెడ్డి కొంతమందితో కలిశారు. ఆయన కలిసినప్పుడు నిర్మలా సీతారామన్కి ఎక్స్ప్లెయిన్ చేయబోయారు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కట్టకూడదని. అప్పుడు పీపీపీ మోడల్లో కడుతుంటే అని అడిగింది ఆవిడ. దాని గురించి అడిగితే అదే ప్రైవేట్ అని చెప్తూ ఉంటే, మరి ఇందులో ప్రైవేట్ అంటే ఇది ప్రైవేట్ కాదు కదా, మేనేజ్ చేసేది గవర్నమెంటే కదా అని అడిగింది ఆవిడ. అంటే మీరు ఎందుకు అసలు ప్రైవేటైజేషన్ అవుతుందని మీరు ప్రచారం చేస్తున్నారు మీ పార్టీ తరఫున? అసలు ఇది ప్రైవేట్ కాదు పీపీపీ మోడల్ అంటే అని అంటే, ఇందులో ప్రైవేట్ ఉంది కదా అంటే ఉంది అన్నాడు అతను. ఎవరు? సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు ఇది కాదు అని పీపీపీ మోడల్ అంటే. అలా ఒప్పుకున్నాక మళ్ళా ఇవాళ కోటి సంతకాల సేకరణ దేనికి? మన రోజా కూడా వచ్చి రెచ్చిపోయింది కదా పీపీపీ మోడల్ గురించి, రెచ్చిపోయింది ఆవిడ. అంటే వీళ్ళకి ఇంకా ఏమీ ఇష్యూ లేదండి. ఇప్పుడు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కడుతున్నారు అనేదే వాళ్ళ ఇష్యూ. మొన్న రోజా ఏమంది? 17 కాలేజెస్, ఆల్రెడీ 7 కాలేజెస్ వైసీపీ హయాంలో పూర్తి చేశారు. వీళ్ళు పులివెందులకి ఏంటి సరైన నిధులు ఇవ్వలేదు, దాన్ని రాలేదని చెప్తున్నారు అంటే ఏదో మాట్లాడింది. మరి మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చూపించలేదు? మనం రోజాని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి పులివెందులకి ఎందుకు వెళ్ళలేదు? పులివెందుల్లో మెడికల్ కాలేజ్ పూర్తయిపోతే మొత్తం 7 మెడికల్ కాలేజీలు అన్నారు కదా. 7 మెడికల్ కాలేజీల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వీడియోస్ తీసి చూపించారా? మన ప్రశ్న అది. ఆయన చూపించాలి కదా. మరి నర్సీపట్నం ఆల్రెడీ గుడ్డ అమర్నాథ్ వెళ్తే అక్కడికే వెళ్ళి అది పూర్తవని ఒక సగం గోడలు ఉండేది ఆ మెడికల్ కాలేజ్ చూపించి, పూర్తయితే ఇలా ఉంటుంది అని ఒక ఫోటో ఎందుకు చూపించాడు? మరి రోజా గారు అది చెప్పాలి కదా. లేదు, రోజా కాలేజెస్ అన్ని చూపించచ్చు కదా తిరిగి. ఇగో మేము పూర్తి చేస్తామని ప్రజలకు చూపించాలి కదా. మేము ఆల్రెడీ పూర్తి చేస్తాము, ఇంకా 10 మెడికల్ కాలేజీలు పూర్తి అవ్వాలని మీరు చెప్పాలి కదా. మీరు 17 అని, 10 అని, 7 అని, 2 అని, 1 అని ఏది పూర్తి కావాల. మీరు అన్ని సగం చేసి ముందు పటాటోపం అంటాం చూడండి, అట్లా ఫోటోలు చూపించారు అంతే. ఇవాళ కోటి సంతకాల సేకరణ అంటున్నారు. ఎవరి దగ్గర తీసుకున్నారు? ఇప్పుడు ఆ సంతకం పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి మీరు వాళ్ళ ఆధారు, వాళ్ళ పాన్ నెంబరు, వాళ్ళది ఫోటో, ఈ 3 తీసుకోవాలి. మనం ఎక్కడైనా సంతకం పెడితే మనం ఇవ్వాలి కదా. కనీసం వాళ్ళ ఎన్నికల ఇది ఉంటుంది కదా ఐడి కార్డు, ఓటర్ ఐడి, అదైనా ఇవ్వచ్చు కదా. ఆధార్ అయితే మస్ట్ అండ్ షుడ్, ఓటర్ ఐడి కానీ పాన్ నెంబర్ కానీ ఇవ్వచ్చు. ఒక ఫోటో మాత్రం ఇవ్వాలి. అలాగే ఒక్కొక్క సంతకానికి వాళ్ళు అది క్లియర్ కట్గా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి చాలా ఈజీ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నియోజకవర్గాల వారీగా ఒక్కొక్కళ్ళు జెండా ఊపి ప్రారంభించి ఇవన్నీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తారట. మరి కేంద్ర కార్యాలయానికి పంపించేటప్పుడు ఇది పెద్ద పని కాదు నన్ను అడిగితే కదా. మీకు కోటి అంటే 10 పదులు అంటే 1 లక్షకి మనకి తీసుకుంటే కనుకైతే
అట్లా లెక్క చూసుకునే వాళ్ళు ఈజీనే అది. ఉమ్, వాళ్ళు సేకరించదలుచుకుంటే కావాలంటే పోస్ట్ పోన్ చేసుకోండి గవర్నర్కి ఇవ్వడం. 18వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ఆయన ఊరేగింపుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ గవర్నర్కి ఇవి సమర్పిస్తారట. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ రద్దు చేయండి అని. ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చెప్పాక, ఆర్థిక శాఖ మంత్రి చెప్పాక కూడా వాళ్ళు వినట్లేదంటే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మూడిందని అర్థం అంతే. ఓకే. ఆల్రెడీ మన మోదీ గారు వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఎంపీలను పిలిచి. ప్లస్ అంటే తెలంగాణ ఎంపీలకి వార్నింగ్ ఇచ్చారు, ఆంధ్ర ఎంపీలకి మీరు నోరు విప్పండి, మీరు జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇవ్వండి అని చెప్పాడు ఆయన. వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్కి మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కేంద్రంలో కొంచెం కూడా అంటే ఆయనకి సే లేదు. మరి ఎందుకు ఇంకా దీన్ని పెద్దది చేసుకుంటున్నాడు, ఇంకా నెగిటివ్ అవటానిక? ఇప్పుడు అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఎందుకు అసలు దీన్ని లేని దాన్ని ఉన్నట్టు చూపించాలనుకుంటున్నాడు, మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నాడు అనేది ఆయన చెప్పాలి. ఏది ఏమైనా ఇవాళ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కట్టడం అనేది అది ఏ రకంగానూ అభ్యంతరకరం కాదని కేంద్రం చెప్పాక దీని మీద వైసీపీ పోరుబాట అనేది వాళ్ళకే నష్టం తప్ప ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వానికి ఏ రకంగానూ నష్టం అయితే లేదు. అంటే ప్రజా యుద్ధం చేస్తున్నారు, ప్రజల్లో ఈ ట్రిపుల్ పీ విధానం పైన ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్న వాటిని నమ్ముతున్నారా, లేకుంటే ప్రభుత్వం చెప్పే దీనికి కౌంటర్ ఏదైతే ఉందో వాటిని నమ్ముతున్నారా? దీని పట్ల ఏ విధంగా అభిప్రాయాలు ఉన్నాయి? అసలు సంతకాలు నిజం అనుకుంటే అప్పుడు మనకి ప్రజలు నమ్మారని అనుకోవచ్చు. ఓకే. మీకు ఫస్ట్ ఎక్కడ సమస్య, అసలు సంతకాలు ఎవరివి, మీరే ఎడం చేత్తో కుడి చేత్తో పెట్టించారా ఎవరి చేతనైనా, అది కావాలి కదా. అందుకే మీరు ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే వాళ్ళు ఫోటో ఇచ్చి ఆధార్ ఇచ్చి వాళ్ళ పాన్ నెంబర్ ఇస్తే ఒక ఐడియా వస్తుంది. ఓకే నిజమే 1 కోటి మంది ఒప్పుకున్నారని అనుకుంటాం. కానీ మెజారిటీ ఎంత ఉండాలి, మనకి ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? ఒక 5 కోట్ల జనాభా ఉంటుందా అందాజా? 5 కోట్లలో 1 కోటి అని అనుకుందాం. 5 కోట్ల 1 కోటి అన్నప్పుడు అది మెజారిటీ కిందకి రాదు, మైనారిటీ కిందకే ఉంటుంది. పోనీ అలా అనుకున్నా. సో ఇప్పుడు ఆ వివరాలు తెలిస్తే కానీ ప్రజలు ఒప్పుకున్నారా లేదో మీకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాత్రి పగలు 10 మందిని అపాయింట్ చేసి మీరు వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కదా, లిస్టు ప్రకారం వాళ్ళ సంతకాలు చేయించారు అని అనుకుందాం మనం. ఇప్పుడు వైసీపీకి ఓటు వేస్తారు 40% అని అన్నారు కదా వాళ్ళు. ఆ 40% వాళ్ళ సంతకాలు ఏమైనా సేకరించి అవి వీళ్ళే సంతకాలు పెట్టారా, ఇవి ఒక ఏమనాలి ఇక్కడ కూడా మరి ఫోర్జరీ చేశారా, ఇన్ని విషయాలు బయటికి రావాలి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి 1 కోటి సంతకాల సేకరణ అంటే నమ్మడానికి ఏమీ లేదు. అసలు జగన్మోహన్ రెడ్డిని ఏ విషయంలోనూ నమ్మడానికి లేదు కదా. ఆయన చెప్పే అబద్ధాలు, చేసేది అవినీతి, అక్రమాలు, దోచుకోవడాలు. కాబట్టి ఇవాళ ఈ 1 కోటి సంతకాలు అనేవి ఎవరు సంతకాలు చేశారు, ఇవి నిజమా కాదా ఫారెన్సిక్ పంపించాలి. ఎవరు? గవర్నర్ రిసీవ్ చేసుకున్నాక ఫారెన్సిక్ పంపించి అవి వాటి నిజంగా వాళ్ళు సంతకాలు పెట్టారా లేదా తెలుసుకోవాలి. ఈ ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకున్నాక దీని మీద వెరిఫై చేయించి ఫైనల్గా ఫారెన్సిక్ పంపించి ఒకవేళ తప్పుడు పనులు చేస్తే ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.